హలో అండి. ఇప్పుడు మనము టమాటో ఊరగాయ నిలువ పచ్చడి చూద్దాము. 1 ఇయర్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా సూపర్గా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. 1 ఇయర్ స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఊరగాయ తయారీ విధానం చూద్దాము. ఇలా టమాటోస్ తీసుకొని ఎర్రని టమాటోలు కేజీ తీసుకున్నాము. ఇవన్నీ నీట్గా 2 టైమ్స్ కడిగి తర్వాత ఒక బట్ట తీసుకొని నీట్గా తుడిచి ఒక 1/2 అవర్ ఎండలో పెట్టాలి. ఎండలో ఆరిన తర్వాత ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఒక్కొక్కటి 6 ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఒక డబ్బాలో 3 డేస్ అలానే పెట్టాలి. ఒక డబ్బా పెట్టి అన్నీ కట్ చేసి సాల్ట్ 150 గ్రామ్స్ వేసుకోండి, సరిపోతుంది కేజీకి. సాల్ట్ కారము మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. 150 గ్రామ్స్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఒక డబ్బాలో వేసేసి ఒక 3 డేస్ అలానే పెట్టేయండి, మూత పెట్టేసి. ఇవి బాగా ఊరిన తర్వాత ఎండబెట్టుకోవాలి. మీరు కూడా ట్రై చేయండి. ఒక్కసారి శ్రమపడి చేస్తే 1 ఇయర్ అలానే ఉంటుంది, చెడిపోకుండా. ఇప్పుడు ఇవన్నీ కలిపేసిన తర్వాత డబ్బాలో వేసుకోవాలి. అన్నీ డబ్బాలో వేసి మూత పెట్టేసి ఒక 3 డేస్ పక్కన ఉంచండి. ఇలా పొడవు ఉన్న డబ్బాలో వేసుకుంటే అండి బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా ప్రాసెస్ అనుకుంటాము, కానీ ఈజీగానే చేసేస్తాము. ఇలా 3 డేస్ తర్వాత చూస్తే ఇలా ఉందండి. చేయి నీట్గా కడుక్కొని చేత్తో అన్ని పిండి ఇలా ఒక పాత్రలో వేసి ఎండబెట్టుకోవాలి. అన్ని పిండి గిన్నెలోకి వేసేయండి. తర్వాత ఇవన్నీ ఎండలో ఇవి కూడా ఒక 3 డేస్లోనే పల ఎండిపోతాయండి. ఇలా అన్ని పిండి గిన్నెలోకి వేసుకోండి. కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలన్నీ మీకు వస్తాయండి. ఇలా అన్నీ వేసి అన్నీ 2 గిన్నెలలో పలసగా వేసి ఎండబెట్టుకోవాలి. మిగిలిన రసాన్ని మూత పెట్టేసి ఎత్తిపెట్టుకోవాలి. చింతపండు ఒక 200 గ్రాములు బాగా పీసులన్నీ తీసి పెట్టుకోవాలి అండి. ఇలా ఎండబెట్టేయండి అండి. ఇలా వేసాము. చింతపండు 200 గ్రాములు కొలత తీసుకొని కరెక్ట్గా పీసులన్నీ తీసేయండి. ఇవి ఇలా ఎండిపోయాయండి. ఇది టమాటోస్ అన్నీ ఇలా బాగా పలపల ఎండిపోయాయి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న టమాటో వాటర్ ఉన్నాయి కదండి, దాంట్లో ఈ 200 గ్రాముల చింతపండు వేయండి. అంటే మీరు టమాటోస్ మిక్సీ చేసే ముందు 4 అవర్స్ ముందు, మిక్సీ వేసేదానికి 4 అవర్స్ ముందు ఆ నీళ్ళల్లో చింతపండు నానబెట్టి ఉంచండి. ఇప్పుడు జార్ తీసుకొని టమాటోస్ అన్నీ తీసుకొని దీంట్లో వేసి బాగా మెత్తని పేస్ట్ చేయాలండి. టమాటోస్ మెత్తగా పొడిలాగా వస్తుంది. అలా వచ్చిన తర్వాత దాంట్లో కారము, చింతపండు వేయాలి. చింతపండు కొంచెం వేసి ఒక గ్లాస్ కారం వేసుకోండి. అంటే 100 గ్రాములు కారం వేసి ఆడించండి.
ఇది పక్కకు తీసేసి మరోసారి కూడా రెండోసారి కూడా వేసేయండి. ఒకేసారి రాదు కేజీ. ఇలా అంతా తీసేయాలి. ఒక ప్లేట్లోకి తీసుకొని ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది అస్సలు చెడిపోదండి, 1 ఇయర్ అలానే ఉంటుంది. వీడియో తప్పక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా బాగా తింటారు. మరోసారి మరలా రెండవసారి వేసాను మిక్సీలో. మళ్ళీ హాఫ్ కారం వేసేసి ఈ గ్లాస్తోనే కొలత కొలిచాను. 2 వేసాను. 200 గ్రామ్స్ అంటే అది 100 గ్రాములు ఉంది. ఇలా వేసి అంతా మెత్తని పేస్ట్ చేసేసి చింతపండు కూడా అంతా ఆ రసం అదంతా పూర్తిగా వేస్తూ మెత్తగా ఆడుకోవాలి. మిక్సీ వేసి ఇలా అంతా కేజీ రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దానికి పోపు వేసుకోవాలి అండి. ఇలా డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని తర్వాత కొంచెం తీసుకొని పోపు వేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఇప్పుడు కొంచెం పోపు వేస్తున్నాము. 1 కప్పు ఆయిల్ వేసి 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేయించి పొడి చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసి దాంట్లో వెల్లుల్లి బాగా పై తోలంతా ఒలిసేసి వేయాలి. ఎండుమిర్చి ఒక 10 వేసుకున్నాను. కరివేపాకు గుప్పెడు వేసి ఆవాలు జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం చేసి పెట్టుకున్న ఈ ఊరగాయ అంతా దాంట్లో వేయాలి. దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఊరగాయ రెడీ అయిపోయింది. నిల్వ పచ్చడి, టమాటో నిల్వ పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పొడి కూడా దాంట్లో వేసేయండి. కలుపుకొని డబ్బాలో వేసేసుకోండి. అలానే 1 ఇయర్ ఉంటుందండి. పోపు చల్లారిన తర్వాత ఈ ఊరగాయ వేసేసి కలుపుకోండి. ఇలా అంతా కలిపి డబ్బాలో వేసేసుకోండి. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు చిన్న డబ్బాలో వేస్తాము. చిన్న డబ్బాలో కొంచెం తీసేసి తర్వాత పెద్ద డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి. ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూడండి. అంతేనండి, రెడీ అయిపోయింది. టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.
ఏం